దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 13th chapter verse 5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా అని చెప్పి రాయబడింది. ఇంకా 6వ వచనం కూడా చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము అని చెప్పి రాయబడి ఉంది. మంచి మాట అండి. ఇక్కడ రాయబడి ఉంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. అంటే ఇది చాలా కష్టమైన ఒక మాట కదండి. ఎవరికైనా ధనాపేక్ష లేకుండా ఉంటుందా? తప్పకుండా ఉండదు. అంటే ధనము అనేది అవసరం. ధనం అనేది అవసరం కాదని కాదు, అవసరమే. ఇల్లు కట్టడానికి ధనం కావాలి, బిజినెస్ చేయడానికి ధనం కావాలి, ఇంకా అన్నిటికీ ఖర్చులకు, దానికి దీనికి అన్నిటికీ ఏం కావాలి మనకు? మన ధనం అనేది డబ్బు అని చెప్పవచ్చు. డబ్బు కావాలి కదా, ధనము కావాలి. అంటే అందుకని దాని మీదనే ఎప్పుడు చూసినా రాత్రి పగళ్ళు ధనము, మణి 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 అని ఉండడము అది మంచిది కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇక్కడ రాయబడి ఉంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, అంటే మనకి ఎంత కలిగి ఉన్నదో. ఇప్పుడు మనకు ఒక్కటి ఉంటది, మా ఇంటి ఎదుట ఉన్న వారికి ఇంకొక రీతిగా ఉంటది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటది కదా. సో వారికి కలిగినది, అంటే మీకు కలిగినది గురించి అక్కడ మనం చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, మీకు ఏం కలిగి ఉందో దానితో తృప్తి పొందుడి అని అంటున్నాడు. దానిలో ఏం తప్పులేదు. మనకి ఎంత ఉందో దానితో మనం ఏం చేయాలి? తృప్తి పడాలి. నిన్ను ఏ మాత్రమును విడువను అంటున్నాడు దేవుడు, ఎన్నడును ఎడబాయను. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒక సాంగ్ కూడా మా శామ్ రాశాడు, విని ఉంటారేమో, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. విడువడు ఎన్నడు ఎడబాయడు, నా తోడై ఉన్నాడు ప్రభువైన యేసు అని చెప్పి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడో సరిగా తెలుగు కూడా రాదు. హైదరాబాద్ లో మేము ఉన్నప్పుడు ఆ సాంగ్స్ రాశాడు. పోయి తలపేసుకుంటాడు, కూర్చొని సాంగ్స్ రాయడమే పని ఆయనకు. అలా సాంగ్స్ రాశాడు. చిన్న వయసులో దేవుడు ఆయనను వాడుకున్నాడు. ఇంకా మనం చూస్తున్నాం, ఇక్కడ రాయబడి ఉంది, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా అని చెప్పి, ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అంటే కాబట్టి ఏంటి? ఫస్ట్ వచనాలు మనం చూసినప్పుడు ఎన్నడు విడువను ఎడబాయడు అని దేవుడు చెప్పేశాడు. కాబట్టి నేను ఏం చేయను? ఇక్కడ రాయబడి, ప్రభువు నాకు సహాయుడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయడు, దేవుడు నాకు సహాయుడు అంటున్నాడు. ఇంకా రాయబడి ఉంది, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలరు. అంటే మనుషులు ఏం చేస్తారండి? ఎక్కువ అయితే చంపుతారా? అంత ఈజీగా అంతే ఇప్పుడు ఎవరు చంపడం లేదు కదా. ఎక్కడో ఒక చోటు జరుగుతుంది. సరే పోనీ, అది కాదు మన ప్రాబ్లం. ఇప్పుడు ఇక రాయబడి ఉంది, అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. దేవుడు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నాకు దేవుడే సహాయుడు, నేను భయపడను, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడను. మనుషుడు అంటే నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని చెప్పి చక్కని మాట అండి. ఇంకా రాయబడి ఉంది, అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. మన అందరూ కూడా ధైర్యముతో ఆ రీతిగా మనం చెప్పగల వారమై మనం ఉండాలి. ఆ రీతిగా మనం దేవుని పట్ల మనము ధైర్యం కలిగి మనం జీవించినట్లయితే మనం ఏ ఒక్క సముద్రమైనా మనం దాటగలమండి. ఆ రీతిగా మనం నమ్ముదాం. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ధైర్యంతో ఉండాలని చెప్పి ప్రభువా మీరు ఈరోజు మాకు సెలవిచ్చారు తండ్రి. ఇంకా రాయబడి ఉంది, ధనాపేక్ష లేని వారై తండ్రి మేము కలిగిన వాటితో మేము తృప్తి పొందాలి ప్రభువా. ఆ రీతి అయిన ఒక మనస్సును మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా మీరు మాకు సహాయుడు అని తండ్రి, ఇంకా నేను భయపడను అని చెప్పి ప్రభువా మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు ఏ భయము లేదు ప్రభువా.
బికాజ్ యూ హోల్డ్ అవర్ హ్యాండ్స్ లార్డ్ జీసస్. మా చెయ్యిని మీరు పట్టుకొని ఉన్నారు ప్రభు, అందుని బట్టి నీకు స్తోత్రము. మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మీరు మాతో యుగ సమాప్తి వరకు ఉండమని ప్రభు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.